ఈ టీవీ TCL 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ. దీని యొక్క ప్రాబ్లం టచ్ చేస్తే వైట్ బ్లింకింగ్ వస్తుంది. ఇది నో డిస్ప్లే ప్రాబ్లం. ఆడియో ఓకే, బ్యాక్లైట్ సిస్టమ్ ఓకే, అంటే మదర్ బోర్డ్ ఓకే. అయితే ఇలాంటి టీవీ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మొట్టమొదటిగా VGH, VGL, AVDD వోల్టేజెస్ చెక్ చేసుకుంటాము. ఇన్పుట్ 12 వోల్టేజ్ కానీ 5 వోల్టేజ్ కానీ వస్తుందా లేదా చెక్ చేసుకుంటాము. ఆ తర్వాత అది చెకింగ్ అయిపోయిన తర్వాత ఆ వోల్టేజ్ కనుక రాకపోతే DC to DC IC ఏమన్నా ఫెయిల్యూర్ అయిందో మనం ఆలోచిస్తాము. ఆ తర్వాత స్టెప్ CKV లైన్స్ ఏమన్నా షార్ట్ అయి ఉన్నాయో మనని ప్రధానంగా దృష్టి పెడతాము. ఇక్కడే అసలైన సమస్య ఎదురవుతుంది. కొంతమంది జూనియర్ టెక్నీషియన్స్ ఇప్పుడే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు CKV లైన్స్ అంటే ఏంటో అర్థం కాదు. అర్థం కాక CKV లైన్స్ ని ఇవే అనుకొని ఏదో ఒక లైన్స్ ని కటింగ్ చేస్తారు. తద్వారా టీవీ పాడయ్యే అవకాశం ఉంటుంది. కొత్తలో నేను కూడా అలాగే చేశాను. CKV లైన్స్ అంటే ఏంటో నాకు తెలియక ఏయి పడితే నేను కటింగ్ చేసేవాడిని. ఆ తర్వాత నేను ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకున్న తర్వాత CKV లైన్స్ గురించి నాకు పూర్తిగా అవగాహన వచ్చింది. అదే విషయం నాకు తెలిసిన సమాచారాన్ని ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. సీనియర్ టెక్నీషియన్స్ కు CKV లైన్స్ అంటే పర్ఫెక్ట్లీ తెలిసి ఉంటుంది. కానీ ఈ వీడియో జూనియర్ టెక్నీషియన్స్ కొరకు మాత్రమే, ఇప్పుడే కొత్తగా నేర్చుకునే వాళ్ళ కొరకు మాత్రమే. ఈ వీడియోలో ఎంతో కొంత మీకు ఉపయోగపడే సమాచారం ఉన్నది అనుకుంటే వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది TCL 32 ఇంచెస్ టీవీ. ఈ టీవీ ఆన్ చేస్తే పిక్చర్ రావట్లేదు, వైట్ బ్లింకింగ్ వస్తుంది. ఆడియో ఓకే ఉంది, మదర్ బోర్డ్ ఓకే ఉంది. ఇక్కడ టీకాన్ బోర్డులోనికి వస్తే మరి దీంట్లో ప్రధానంగా మనం చెక్ చేయవలసినవి కొన్ని వోల్టేజెస్ ఉంటాయి. ఇన్పుట్ చెక్ చేసుకోవాలి. మెయిన్ ఐసీకి వచ్చేటటువంటి, అంటే స్కాలర్ ఐసీ లేదా టీకాన్ ఐసీ అంటారు, టీకాన్ ఐసీకి వచ్చేటటువంటి ఇన్పుట్ వోల్టేజ్ చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత మరి VGH, VGL కూడా చూసుకోవాల్సి వస్తుంది. చూడండి, ఆ స్కాలర్ ఐసీకి ఉన్నటువంటి ఆ గోల్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో 14, అవి కూడా అక్కడ కూడా క్లాక్ వోల్టేజెస్, సిగ్నలింగ్ వోల్టేజెస్ను చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అవన్నీ ఓకే ఉన్నాయంటే చూద్దాం. మరి ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం. ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బోర్డు మీద VGH వోల్టేజ్ చూద్దాం. పిక్చర్ రాకుండా ఆడియో వస్తుందంటే కంపల్సరీ VGH, VGL వోల్టేజెస్ చూసుకోవాలి. ఈ రెండు ప్రధానమైనవి. చూడండి, ఇక్కడ VGL వోల్టేజ్ లేదు. VGH వోల్టేజ్ లేదు, సారీ. ఇక్కడ వచ్చేసి VGL వోల్టేజ్. VGL వోల్టేజ్ కూడా 0 ఉంది. అయితే ఇక్కడ ఈ రెండు లేకుండా ఉన్నప్పుడు కొత్త టెక్నీషియన్స్ పొరపాటుగా ఏమనుకుంటారంటే DC to DC ICలో ఈ ప్రాబ్లం ఉన్నది అని అనుకుంటారు. కానీ అలా కాదండి. DC to DC ICలో షార్ట్ సర్క్యూట్ ఉంటే, ఆ సరౌండింగ్లో ఉన్న కాంపోనెంట్ షార్ట్ అయితే ఆ వోల్టేజెస్ రావు. రెండవది, CKV లైన్స్ షార్ట్ అయినా ఆ వోల్టేజెస్ రావు. CKV అంటే వర్టికల్ క్లాక్ లైన్స్ అంటారు. మరి చాలామంది ఇక్కడ పొరపడతారు. CKV లైన్స్ అంటే చూడండి, ఇన్పుట్ వోల్టేజ్ కూడా 12 ఉంది. చాలామంది CKV లైన్స్ అంటే ఎలా ఐడెంటిఫై చేయాలో అర్థం కాక ఇబ్బంది పడతారు. ఓన్లీ జూనియర్స్ మాత్రమే. నేను కూడా అట్లా పొరపడ్డవాడిని. ఇక్కడ CKV లైన్స్ని ఐడెంటిఫై చేయాలంటే
కాఫ్ పైన ఉన్నటువంటి గోల్డ్ బటన్స్ ఎక్కడైతే దగ్గర దగ్గర ఉంటాయో ISCKV లైన్స్ అని కొత్త వాళ్ళు పొరపడే అవకాశం ఉంటుంది. అలా కాదండి, ఫస్ట్ స్కాలర్ లేదా టీకాన్ బోర్డు ఐసీ ఏదైతుందో అక్కడ CKV లైన్స్ ప్రొజెక్ట్ అయితే, అంటే సిగ్నలింగ్ CKV సిగ్నలింగ్ అనేది అక్కడ రెడీ అయ్యి కాఫ్లోకి వెళ్తాయి. కాఫ్లోకి వెళ్ళిన తర్వాత గేట్ ఐసీ ఉంటుంది, కాఫ్లో నేరుగా గేట్ ఐసీలోకి వెళ్తాయి. ఒకవేళ గేట్ ఐసీ షార్ట్ ఉంటే CKV లైన్స్ కట్ చేస్తే టీవీ సెట్ అవుద్ది. అప్పుడు CKV లైన్స్ కట్ చేసినప్పుడు కూడా VGH VGL కూడా గేట్ ఐసీ VGH VGL వోల్టేజెస్ కూడా గేట్ ఐసీకి కనెక్ట్ చేయబడి ఉంటాయి కనుక అక్కడ CKV లైట్స్ కట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పిక్చర్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వర్టికల్ సిగ్నలింగ్ను కంట్రోల్ చేస్తానికి అక్కడ CKV లైన్స్ ఉండవు కనుక ఇది కస్టమర్కు లైఫ్ కాదు, ఎప్పుడో ఒకసారి మళ్ళీ టీవీ చెడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దీనికి కాఫ్ మార్చుకోవడం బెటర్ పని, లేదా తాత్కాలికంగా చేయాలంటే CKV లైన్స్ని కట్ చేసి చేయాల్సి వస్తుంది. కానీ CKV లైన్స్ని ఎక్కడ చెక్ చేయాలి అంటే ప్రతి కాఫ్కు లెఫ్ట్ ఆర్ రైట్ సైడు, లెఫ్ట్ సైడ్ చివరి ఒక 10 కనెక్షన్లలో ఆ కాఫ్కు రైట్ సైడ్ చివరి ఒక 10 కనెక్షన్స్లలో ఆ CKV లైన్స్ ఉంటాయి. వాటిని గుర్తించవలసి వస్తుంది. వాటిని సిగ్నలింగ్ సిస్టంలో చెక్ చేసుకోవాలి. గ్రౌండ్కు వాటికి బీప్ పాయింట్లో మీటర్ను పెట్టి చూస్తే బీప్ శబ్దం వస్తుంది. CKV లైన్స్ను అలా చెకింగ్ చేసుకోవచ్చు. చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సి వస్తుందండి. పూర్తి సబ్జెక్టును CKV లైన్స్ గురించి పూర్తి సబ్జెక్టును నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియోను వీక్షించినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.